పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం పిసిసి కార్యదర్శి కార్తిక్ గారితో ఉన్నాము. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ పోటాపోటీగానే ప్రచారాలు జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. అంటే అభ్యర్థులు కూడా అదే విధంగా పాల్గొంటున్నారు. కానీ మీ అభ్యర్థిని ఎంఐఎం వాళ్ళు డిక్లేర్ చేస్తేనే మీరు టికెట్ ఇచ్చారు అని అంటున్నారు. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్కి ఓటేస్తే మజ్లీస్కి ఓటేసినట్టే అని అంటున్నారు. ఇప్పుడు పోటాపోటీ ప్రచారం జరుగుతున్నమాట వాస్తవమే. అయితే ఈ పోటాపోటీ ప్రచారం ఎవరి మధ్యలో జరుగుతుందంటే, నవీన్ యాదవ్ గారికి ఓటేయమని విజయారెడ్డి గారు ఎక్కువ తిరుగుతున్నారు. నవీన్ యాదవ్ గారికి ఓటేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎక్కువ తిరుగుతున్నారు. నవీన్ యాదవ్ గారికి ఓటేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జీలు వచ్చి ఎక్కువ తిరుగుతున్నారు. ఇప్పుడు పోటీ ఎవరు అంటే, వచ్చినటువంటి ఇన్ఛార్జీలు ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు, ఏ వార్డులో ఏ బూత్లో ఎక్కువ ఓట్లు రావడానికి ఎక్కువ ప్రచారం చేస్తున్నారని వేరేళ్ళతో పోటీ కాదు. అది మా వాళ్ళే ఇంటర్నల్గా మాతోనే మేమే పోటీ పడుతున్నాం. ఒక బూత్లో కన్నా ఇంకొక బూత్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎక్కువ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 124 బూత్ ఉందనుకోండి, 124 బూత్లో ఒక ఎగ్జాంపుల్గా 100 ఓట్లు ఉన్నాయనుకోండి, 123లో అంతే ఉన్నాయనుకోండి, 124 కన్నా 123లో ఎక్కువ రావాలి. అట్లా అంటే వయసు వరుస. సో ఇంటర్నల్గా మేము ఒకరిపైన ఒకరం పోటీపడి పని చేస్తున్నాం నవీన్ యాదవ్ గారిని గెలిపేయడానికి తప్ప వేరే పార్టీలో అసలు ఎక్కడా కూడా ఏం లేదు. వచ్చి ఉట్టిగా ఏంటంటే చేతులు ఊపి మేము ఎమ్మెల్యేలము అని పరిచయం చేసుకొని, నేను కూడా ఎమ్మెల్యేనా సార్, ఫలానా మా ఊర్లో నేను ఎమ్మెల్యేనని ఏదో గల్లీలలో కొన్ని ఫోటోలు తీసుకోవడానికి పిల్లల్ని ఎత్తుకొని, అరే మంగళ షాప్కి పోయినరు సార్, మీరు ట్రిమ్మింగ్ చేస్తామన్నారు మల్లారెడ్డి గారు, ట్రిమ్మింగ్ చేస్తాం, కనీసం ట్రిమ్మర్ ఆన్ చేయరా, మీరు ట్రిమ్మర్ అని ఆన్ చేయాలి కదా కనీసము. ఇంత పచ్చిగా మీరు మోసం చేస్తున్నారు. మీరు కనీసం ట్రిమ్మర్ కూడా ఆన్ చేయకుండా దోశలు వేసేటప్పుడు కనీసం కింద స్టవ్ అని వెలిగియాలి కదా. ఏం లేకుండా కింద స్టవ్ వెలిగారు, మీరు పైన దోశ వేస్తారు, ట్రిమ్మర్ ఆన్ చేయరు, కటింగ్ చేస్తారు. ఊకున్న పిల్లని గిచ్చి మరి ఏడిపించి ఎత్తుకోవడం ఎందుకు? ప్రజల్ని ఇంత పచ్చిగా మీరు మోసం చేసుకుంటా అంటే దీనికే ఇంత మోసం చేస్తున్నారు. ఓట్లేసి ఇంకెంత మోసం చేస్తారు ప్రజలు గమనించారా? ఉండే ఒకప్పుడు ఇట్లాంటివన్నీ ఎప్పుడో 1992లో ఈ స్టంట్లన్నీ పనిచేసినాయి. కానీ ఇప్పుడు ఈ స్టంట్లు పనిచేయ. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అంటే, ప్రజలు నిక్కచ్చిగా అడుగుతున్నారు, మీకు ఓటేస్తే మాకు ఏం చేస్తారు, ఏమి ఇస్తారని ఎవరు అడుగుతలేరు. ఏం చేస్తారు, మీరు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ అని అడుగుతున్నారు. దానికి చెప్పకుండా ఈ చిల్లర వేషాలు వేసుకుంటా పోతే ఏం నడవదు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే, ఈరోజు వరకు ఉన్నటువంటి కమిడియన్స్, జోకర్స్, మనం ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఓపెన్ చేస్తాం? నవ్వుకోవడానికి చేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ప్రచారంని చూడండి, నవ్వుకోవడానికి కామెడీ తప్ప ఏం లేదు. సింపతి వర్కౌట్ అవుతుంది, సానుభూతి వర్కౌట్ అవుతుంది, మాగంటి సునీతనే గెలుస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 10 సంవత్సరాల అధికారాన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అరే ఒక్క పని చెప్పదా, ఇగో మేము గీ రోడ్ వేసినాము, గీ నాలా కట్టినాము, గీ పార్కు కట్టినాము, గీ పని చేసినాము, లేకపోతే మీ ఇంటికి గీ సాయం చేసినామని. మా దగ్గర జగ్గారెడ్డి గారు ఓడిపోయినరు. ఈరోజు కూడా సంగారెడ్డికి పోండి, ఎవరన్నా ఏ ఇంటికన్నా పోయి ఇంత తలుపు తట్టండి, జగ్గారెడ్డి గారు సాయం కనిపిస్తుంది, ఆయన ఓడినా గెలిచిన. అట్లా ఏ నియోజకవర్గానికి పోయినా 10 ఏళ్ళు పాలన చేసినటువంటి మీరు, మళ్ళీ మీరు హైదరాబాద్ జిల్లాకే అధ్యక్షులు కదా, ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు వచ్చి ఫలానా మనిషి అంటే, ఆయన మీద నాకు సంపూర్ణమైన సానుభూతి ఉంది. ఆయన మీద అంటే ఆయన చనిపోయింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. కానీ ఈ ఫలానా పని చేసిండు కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించండి, నేను కూడా అట్లా పని చేస్తాను ఎవరు చెప్తలేరు. మా నాన్నగారి ఆశయాలను మేము నిలబెడతామంటే, మీ నాన్నగారి ఆశయాలు ఏంటి, ఆ ఆశయం ఏందో చెప్పాలి కదా. అది ఏం చెప్పకుండా లేడీ రౌడీ అని ఉట్టిగా ట్యాగులు ఉన్నాయి కదా, వాడడానికి ప్రాసలు వచ్చు కదా అని చెప్పి ఇష్టానికి మాట్లాడేస్తే ఎట్లా? ఈరోజు మనం సినిమాల్లో ఒకప్పుడు హీరోలు కావాలని సినిమాకి వస్తుండే, ఈరోజు రౌడీలు కావాలనే సినిమాకి వస్తున్నారు. ఇప్పుడు లేడీ రౌడీ అంటే మరి రవీనానికి మీరు స్థాయి పెంచినట్టే కదా. కాబట్టి ఏంటంటే, ఈ సెంటిమెంట్లు, ఈ ఎమోషన్లు, నేను చెప్పేది ఏం లేదు. సాక్షాత్తు కల్వకుంట్ల తారక రామారావు గారే పాలేరు నారాయణఖేడ్ ఎన్నికల్లో చెప్పిండు, ఆఖరికి దుబాక్ ఎన్నికల్లో కూడా చెప్పిండు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రామాణికంగా తీసుకోవాలి. తీసుకొని ఈ సానుభూతులకు పోయి ఓట్లు వేయొద్దు అని తారక రామారావు చెప్పిన మాటల్ని నేను ఇక్కడ చెప్తున్నా. సానుభూతి ఓట్లు వద్దు. రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఏంటో చూసుకోండి. ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పుడు ఆయన భార్య వచ్చింది, తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు, తర్వాత వాళ్ళ భార్య వస్తుంది, వాళ్ళ పిల్లలు వస్తారు, మీరు ఇట్లనే ఉంటారు. కాబట్టి ఇట్లా జరగొద్దు. మీ పిల్లల భవిష్యత్తులో మీరు బాగుండాలి అంటే అయిపోయింది. ఆయన మంచి నాయకుడు, ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన కాలం చేసిరు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక శకం మొదలవుతుంది. పీజీఆర్ గారు వెళ్ళిపోయినరు, అక్కడ
మాగంటి గోపన్న వచ్చిండు, గోపన్న వెళ్ళిపోయాడు, గోపన్న శకం అయిపోయింది. ఇక నుంచి కొన్ని సంవత్సరాల వరకు నవీన్ అన్న శకం నడుస్తుంది. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్కి ఓటేస్తే మజ్లీస్కి ఓటేసినట్టు అని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు గిదే ప్రతిపక్షాలు కదా. మా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నారు అప్పుడు, ఈయన టిల్లు అది ఇది అని అన్నాడు కదా. మా రేవంత్ రెడ్డి గారి నుండి ఎంఐఎం టిల్లు అది ఇది అని వీళ్ళే అన్నారు కదా. తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళే కుర్బానీ అది ఖర్జూరాలు తినడానికి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు కదా. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక ఆరోపణ చేయాలి, జస్ట్ సింపుల్గా ఆరోపణ చేయాలి. ఇప్పుడు ఏం లేదు, నవీన్ అన్న గురించి చెప్పడానికి ఏం లేదు. ఏవేవో చెప్పాలని ట్రై చేసిండ్రు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చిండ్రు, ఆ కేసు అన్నారు, ఈ కేసు అన్నారు, అన్నీ ట్రై చేసారు. ఇక అన్నీ ట్రై చేసినాక ఏవి ఫలించేసరికి లాస్ట్కి ఏమన్నారంటే ఎంఐఎం అన్నారు. నేను అడుగుతున్నా, మీరు ఇంతగానో ఎంఐఎం చూస్తే మీరు ఇంతగానో భయపడుతున్నారా, లేకపోతే ఎంఐఎంని టార్గెట్ చేస్తున్నారు కదా? ఛాలెంజ్, స్ట్రెయిట్ ఛాలెంజ్. రేపు పొద్దున్నే ఈడీని పంపిస్తారా, సిబిఐని పంపిస్తారా, ఏం డిపార్ట్మెంట్ని పంపిస్తారో పంపించండి, ఒక్కసారి వాళ్ళ ఇండ్ల మీద రైడ్ చేయండి. చేస్తారా మీరు? చెయ్యరు. వాళ్ళు ఎంఐఎం లేని బీజేపీయే లేదు. ఎంఐఎం కనుక ఒక్కసారి మేము రాజకీయాలు ఇడిచిపెడుతున్నామని అంటే బీజేపీ పార్టీ టక్కయాలు మన కుప్ప కూలిపోతుంది, పేక మెడ కూలిపోయినట్టు కూలిపోతుంది. ఎంతసేపు ఉన్నా వాళ్ళని చూపించి వీళ్ళు ఓట్లు దండుకోవాలనేదే తప్ప, వీళ్ళు ఈ 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఏం చెప్తలేరు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇగో జూబ్లీ హిల్స్కి మేము ఇన్ని నిధులు ఇచ్చినాము, కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మేము ఇంత చేసినాం జూబ్లీ హిల్స్కి అని ఒక్క మాట చెప్పలేకపోతున్నారు. సింపుల్గా వచ్చేంది ఎంఐఎం అని ఈ దోబుచ్చులాట ఎందుకు? ఇవన్నీ ఏంది అంటే ప్రజల ముందుకు వెళ్ళి ముఖం చూపించుకోలేనప్పుడు ఏవో చిల్లర కథలు చందమామ కథలు చెప్పి ప్రజల్ని జోకొట్టాలని చూస్తున్నారు. కానీ అవన్నీ ఏం లేదు. ఇక్కడ చాలా క్లియర్గా నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చిల్లర ఆరోపణలు, చిల్లర మాటలు. రైట్. మరి ఇది పిసిసి కార్యదర్శి మన కార్తిక్ గారు చెప్తున్నారు, జూబ్లీ హిల్స్లో సింపతి వర్కౌట్ అవ్వదు, అభివృద్ధి చూపించి ఓట్లు అడగండి అని, కొత్త శకానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో కృష్ణబాల, పురా లోకల్, హైదరాబాద్.